మనం చూసాం కదా సార్ 15 years ago, ఐ థింక్ 10 years ago, బంజారా హిల్స్ ఫ్లైఓవర్ కూలిపోయింది. అది మన పంజగుట్ట అంటున్నారు. పంజగుట్ట కన్స్ట్రక్షన్ టైంలో ప్రాబ్లం ఏంటంటే మీరు చిన్న గుడి నడుపుతున్నారు, పెద్ద గుడి నడుపుతున్నారు. శబరిమల కేసులో ఇట్ వాజ్ అ ఫాల్ట్. తంత్రి పర్మిషన్ ఇస్తేనే బయటికి తీసుకెళ్ళచ్చు. తంత్రి అంటే మెయిన్ ప్రీస్ట్, హెరిడిటరీ ప్రీస్ట్. ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఆయన అంటాడు నా పని పర్మిషన్తో అయిపోయింది, దాని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను ఈ ద్వారపాలకలో విగ్రహంతో లేకుంటే కవరింగ్తో క్లాడింగ్తో లేకుంటే మొత్తం టెంపుల్ క్లాడింగ్తో నేను మద్రాస్కి వెళ్ళాను, చెన్నైకి వెళ్ళాను. అది టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, దేవసమ్మాలు చూసుకోవాలి. అయితే తంత్రి నా పని ఏముండే. కానీ పాపం ఆయన కూడా అరెస్ట్ చేశారు. మిగతా టెంపుల్ దేవస్వం బోర్డు చీఫ్ని అందరిని అరెస్ట్ చేశారు. అంటే ఎండోమెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే వాళ్ళదంట ఆయన తీసుకెళ్ళి కమిటీలో ఎవరో సిపిఎం లీడర్ ఇన్వాల్వ్ ఉంటారు. ఇక్కడలాగానే మనలాగానే ఇప్పుడు టీటీడీలో కానివ్వండి మిగతా దాంట్లో మెంత టెంపుల్లో పొలిటికల్ అపాయింటీస్ ఉంటారు, హెడ్గా చైర్మన్గా. అక్కడ కూడా అంతే సివిల్ ఆఫీసర్స్, స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు మిడిల్ లెవెల్ ఉంటారు వాళ్ళు. కానీ సీనియర్ లెవెల్లో వీళ్ళు ఉంటారు. ఒక్కొక్క ట్రావెంకర్ దేవస్వం బోర్డు, కెచ్చున్ దేవస్వం బోర్డు, మలబార్ దేవస్వం బోర్డు, కూడల్ మాణిక్యం దేవస్వం బోర్డు, ఈ అన్నిటికీ టాప్లో దేవుడు లేని మనుషులు కూర్చుంటారు వచ్చి, దేవుడిని విశ్వాసం లేని. సో శబరిమల ద కేస్ వేర్ ప్యూర్లీ భక్తులు ఇచ్చిన డబ్బులు. విజయమాల ఇచ్చాడు, అది ఇంకోటి. విజయమాల 23 కిలోలు బంగారం ఇచ్చాడు, దానికి ఒక విలువ ఉంది, దాని ఒక రికార్డు ఉంది. క్లాడింగ్ చేశారు, అక్కడే ఫిక్స్ చేశారు. సురేష్ గారు, అది కేవలం హిందూ ధార్మిక సంస్థలకి చెందింది కాదు, ఇప్పుడు ఇతర మతాల్లో కూడా చూస్తున్నాం. కేరళలో ఈ బిలీవర్స్ చర్చ్ది చాలా పెద్ద వ్యవహారం అది. అలాగే వక్ఫ్ బోర్డు భూములు, దాని గురించి చెప్తారా? బిలీవర్స్ చర్చ్ యాక్చువల్లీ యుఎస్ బేస్డ్ ఒక చర్చ్ ఆర్గనైజేషన్. యోహనాన్ అని చెప్పి ఆయనే పోప్ దాంది. వాళ్ళకి పోప్ ఆయన మన రెగ్యులర్ పోప్ని బిలీవ్ చేయరు. ఇటలీ పోప్ని పట్టించుకోరు. సో ఆయన అక్కడ యూఎస్లో చాలా డబ్బులు కలెక్ట్ చేశాడు. 6,000 కోట్లు అంటున్నారు. పెద్ద ఏం చెప్తారు, ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాడు యూఎస్లో. చర్చ్లు అది ఇది అని. దాంట్లో చాలా మటుకు డబ్బులు ఇండియాకి వచ్చింది. ఇండియాలో మనకు చట్టం ఏంటంటే మీరు బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఒకటి FCRA రెగ్యులేషన్స్ వస్తుంది, ఫారిన్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు గవర్నమెంట్ లేటెస్ట్ తీసుకురాబోతున్న అమెండ్మెంట్ కూడా దానికోసం. ఈ బిలీవర్స్ చర్చ్ నుంచి వచ్చిన కేసు తర్వాత ఇది వచ్చిందనమాట. మనం సపరేట్గా దాన్ని రేపు డిబేట్ చేద్దాం. కాబట్టి ఈ FCRA రూల్స్ ప్రకారం వచ్చిన డబ్బులు వీళ్ళు వాడుకోవడానికి, దేనికి చర్చ్ కట్టడానికి మేము 25 కోట్లు తీసుకొచ్చామంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చర్చే కట్టాలి. వీరేం చేస్తాడు, ఫస్ట్ 2 మర్సిడీస్ బెంజ్ కొనుక్కుంటాడు బిషప్కి, మన ఫాదర్కి, వీళ్ళకని చెప్పేసి. దెన్ ఏమంటాడు, ఇంకొక పెద్ద బిల్డింగ్ కడుతున్నాను, గెస్ట్ హౌస్ కడుతున్నాను అంటాడు. అది వాడి ఇల్లు ఉంటుంది, అది చర్చ్ పేరు మీద ఉంటుంది, వాడి సొంత పేరు మీద ఉంటుంది. ఇట్లా డబ్బులు ఖర్చు చేశారు. లాస్ట్లో రేట్లు జరిగింది. వాళ్ళ 6 కోట్లు వాళ్ళ చర్చ్ నుంచే దొరికింది. ఢిల్లీలో ఉంది. వీళ్ళు ప్రతి సిటీలో రియల్ ఎస్టేట్ కొనుక్కున్నారు. ప్రతి సిటీలో 5 ఎకర్లు, మొత్తం దేశం మొత్తం 5 ఎకర్లు 10 ఎకర్లు, ముంబై ఉండే, ఢిల్లీ ఉండే, చండీగఢ్, అన్ని చోట్ల కొనుక్కున్నారు. మీకు రియల్ ఎస్టేట్ పెట్టడానికి కాదు డొనేట్ చేసిన. యూఎస్లో డొనేట్ చేసిన వాళ్ళు, అక్కడున్న పెద్దవాళ్ళు క్రిస్టియన్స్, అక్కడున్న వాళ్ళు ఏమనుకుంటే భారతదేశంలో అందరినీ క్రిస్టియానిటీలు కన్వర్ట్ చేయాలి, సో దీనికోసం మనం డబ్బులు ఇస్తున్నాం అనుకున్నారు. కానీ ఈ కొడుకులు దానికన్నా స్మార్ట్ ఫెలోస్. లాస్ట్ ఇంత పెద్ద కాంట్రవర్సీ జరిగినప్పుడు ఒకరోజు ఈయన పొద్దున వాకింగ్కి వెళ్తున్నట్ట యూఎస్లో, వాళ్ళ బిలీవర్స్ చర్చ్ బయటనే. వెనక నుంచి ఒక కార్ వచ్చి కొట్టాడు, అవుట్ అయిపోయాడు మనిషి. వాళ్ళ నడిమిట్లో ఎవరో చేయించారు ఈ పనంతా. ఎందుకంటే మళ్ళీ వాడు నోరు తెరిస్తే మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి కొట్టేశారు వాళ్ళు. దాని తర్వాత కేసు ఎక్కడ పోయింది నాకు ఇప్పుడు కూడా తెలియదు. మన దగ్గర ఎప్పుడండి 3-4 years అంతే. ఓకే, ఇప్పుడే ఇంకా నడుస్తుంది ఈడీ వాళ్ళ రేడు, అది ఇది. వాళ్ళ ఒక కార్ బయటికి వస్తే చర్చ్ నుంచి అది చెక్ చేస్తే కార్ డిక్కీ లోపల 60 లక్షలు దొరికింది. అది కాకుండా లోపల ఇంకొక ప్లేస్లో రేడ్ చేస్తే చర్చ్ లోపల 6 కోట్లు దొరికినాయి. చిల్లరలాగా పడినాయి డబ్బులు ఇట్లా. సో ఇది ఇంకొక వైపు, అక్కడ పెద్ద స్కామ్. అది FCRAలో మీరు చూస్తే చాలా మటుకు మన దేశంలో ఈ పాస్టర్లకి వీళ్ళకి. మొన్న ఒక పాస్టర్ని పట్టుకున్నాడు చూడండి, వాడి దగ్గర దొరికిందంట 2 కోట్లు పాస్టర్ దగ్గర. ఆలోచించండి. అప్పుడు ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది. మీరు యూ హ్యావ్ బిల్ట్ అ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్, దాంట్లో డౌట్ లేదు. ఎస్పెషల్లీ వీళ్ళ స్కూల్ సిస్టమ్ వాజ్ ఫెంటాస్టిక్. హాస్పిటల్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. కానీ అది ఆ పేరు మీద మిగతా దాంట్లో మీరు వాడుకుంటున్నారు. సేమ్ రామ్ జన్మభూమి లాగానే, రామ్ క్షేత్రంలో ఏం జరిగింది. ఓకే, ఏమనంటే ఆడిట్ చేయమంటే ఎందుకు ఆడిటు? గవర్నమెంట్కి మీరు రిపోర్ట్ ఫైల్ చేయాలి ప్రతి సంవత్సరం, మీ ఆడిటెడ్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి. FCRAలో వచ్చిన డబ్బులు చేయట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ చేయకపోతే మేము ఆ ప్రాపర్టీ మేము గుంజుకుంటాం. ఇది FCRAలో మనం మాట్లాడదాం రేపు. దాని తర్వాత మీరు చెప్పిన ఇంకో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే మన దగ్గర వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్.
కేరళలో ఒక కేసు ఉంది, మునంబం అని చెప్పి మీరు వినుంటారు. కొచ్చిన్ దగ్గర ఒక పెద్ద ఐలాండ్ అది. ఒక 400 ఫ్యామిలీలు ఉంటారు, ఫిషర్మెన్ మొత్తం అందరూ. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ లాటిన్ క్రిస్టియన్స్. ఓకే, ఫిషర్మెన్ కమ్యూనిటీ. కొంతమంది హిందువులు, కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. ఆ ల్యాండ్ ఒకరోజు సడన్గా వకఫ్ బోర్డు వాళ్ళు లేసి ఈ ల్యాండ్ మాదని చెప్పి కేరళ హైకోర్టులో కేసేశారు. కేరళ హైకోర్టు దాన్ని చూసి, రికార్డ్ అంతా చూసి వీళ్ళని పిలిపించారు, రెసిడెంట్స్ అని. మీరు అక్కడ ఉన్న వాళ్ళందరూ మీ రిజాయిండర్ పెట్టండి, మీ అఫిడవిట్ పెట్టండి అని చెప్పి. వాళ్ళు అంటున్నారు మేము ఇది కొన్నాం. ఓకే, ఫరూక్ కాలేజ్ అని చెప్పి క్యాలికట్ దగ్గర ఒక కాలేజ్ ఉంది, వాళ్ళు మాకు అమ్మారు, ఇది సేల్ డీడ్. మేము 30-40 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, మాకు కరెంట్ కనెక్షన్ ఉంది, మేము ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు అంటున్నారు మా స్థలం కాదంటున్నారు. అది ఎట్లా అండి? అప్పుడు తిరిగి చూస్తే ఏంటంటే వకఫ్ బోర్డుకి ఆ టైంలో వకఫ్ చేసింది ఫరూక్ కాలేజ్కి చేశారు ఎవరో పెద్ద మనిషి. ఇన్ఫాక్ట్ ఆ ల్యాండ్ ట్రావెంకోర్ డైనాసిటీ, ఇది ట్రావెంకోర్ రాజా ల్యాండ్. అది రాజా ఇంకొకరికి ఒక ముస్లిం ఆయనకి ఇచ్చారు, సయ్యద్ ఎవరో అని పేరు మర్చిపోయాను నేను. ఆయన ఫరూక్ కాలేజ్ మీద ల్యాండ్ ఇచ్చేశారు. ఇస్తున్నప్పుడు ఎక్కడో దాంట్లో వకఫ్ అని రాశాడంట, అంతే. ఆయనకి ఈ వకఫ్ అంటే యూఆర్ గివింగ్ ఇట్ టు అల్లా. ఒక్కసారి మీరు వకఫ్ చేస్తే మీరు తీసుకోలేరు దాన్ని రిటర్న్, ఇట్స్ గాన్. ఓకే, అంటే అల్లాకే ఉంటుంది ఆ ప్రాపర్టీ. దాన్ని దేనికి వాడుకోవాలి ఆ ప్రాసెస్ కూడా రాసి ఉంటుంది. సో ఫరూక్ కాలేజ్కి ఇచ్చారు ఇది. ఫరూక్ కాలేజ్ వాళ్ళు ఏం చేశారు, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళంత పవర్ఫుల్ లేరు, అప్పుడు ఫైనాన్షియల్ చాలా వీక్ ఉన్నారు. ఇప్పుడు మంచి పెద్ద ఇన్స్టిట్యూషన్ అయిపోయింది కాలికట్లో. వాళ్ళు అమ్మేసుకున్నారు ఈ ల్యాండ్ అంతా, 400-500 ఫ్యామిలీలకి అమ్మేసుకున్నారు. వాళ్ళ డబ్బులు పెట్టి కాలేజ్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు సడన్గా వకఫ్ బోర్డు వచ్చి మా ల్యాండ్ అంటున్నారు. ఇప్పుడు ఆ కేసు మళ్ళీ నడుస్తుంది. అది ఆల్రెడీ అయిపోయి ఉండే, కొత్త రూల్స్ ప్రకారం మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చే చట్టం ప్రకారం. కానీ ఇప్పుడు దాన్ని మళ్ళీ మార్పు తీసుకొచ్చారు, వకఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో తీసుకొచ్చిన దాన్ని రీడూ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాగానే మళ్ళీ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. రాజీవ్ చంద్రశేఖర్ గారు వెళ్ళి మళ్ళీ మినిస్టర్ గారిని కలిశారు, కిరణ్ రిజిజుని మాట్లాడే ఏదో అన్ని దాన్ని చేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే ముతావలీలో ఇది అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్ అంతా. మన దగ్గర ఇప్పుడు నడుస్తున్నాయి ఇంకా ప్రాసెస్. ఇక్కడ ఈ ముతావలీలో ల్యాండ్ అంతా కొట్టేస్తారు, అమ్మేసుకుంటారు. ఇప్పుడు మీరు ముతావలి అనుకోండి, ఆ ల్యాండ్ మీకు రైట్స్ ఉంటాయి. మీరేం చేస్తారు, మీ చుట్టాలను పిలుస్తారు, మీ బ్రదరు, మీ కజిన్ బ్రదర్ అందరిని పిలిచి, సరే ఈ 2 ఏకర్లు నువ్వు తీసుకో, ఓకే నాకు తెలియదు నువ్వు తీసుకో అంతే, నేను కాగితాలు చింపి పడేస్తా, నాకు కనిపించట్లేదు 2 ఏకర్లు ఎక్కడుందో ఆ రికార్డులో కనిపించట్లేదు అంటారు. రేపు 50-100 ఏకర్లు ఇక్కడ హైదరాబాద్లో చాలా ఉన్నాయి వకఫ్ ల్యాండ్స్ అట్లాంటివి. మైక్రోసాఫ్ట్ వాళ్ళ ల్యాండ్ అంటున్నారు, పత్తున మన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళ ల్యాండ్ మాదంటున్నారు వకఫ్ బోర్డు, విప్రో వాళ్ళ ల్యాండ్ మాదంటున్నారు, గచ్చిబౌలి మొత్తం మాదే అంటున్నారు. వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆ రికార్డ్ అంతా ఎక్కడ? ఇదంతా ఎందుకు హైదరాబాద్ మొత్తం వాళ్ళదేంటే? వకఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో అదే చెప్పారు, మీరు అప్లోడ్ చేయండి డాక్యుమెంట్ని. ఈ ముతావలి నడిమిట్లో కొట్టేస్తారు కొడుకులు. వీళ్ళే నడిమిట్లో చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు మన దగ్గర, వాళ్ళకి రాసి ఇచ్చేస్తారు. కిరికిరి ఉండకుండా ఏం ప్రాబ్లం క్రియేట్ చేయకుండా వాడికి కూడా 10 ఏకర్లు ఇచ్చేస్తాడు. అన్న నువ్వు చూసుకో, ఇది ఏమైనా కేసు వస్తే రేపు నా మీద. ఇది జరుగుతుంది. ఓకే, ఈ ప్రాబ్లంలోనే వాసుదేవన్ గారు, ఇది గుడి ఉండొచ్చు, చర్చ్ ఉండొచ్చు, ఇది ముస్లిం వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు, ఎక్కడైనా ప్రతి దాంట్లో ఈ అవకతవకలు ఎక్కడ లేదని చెప్పండి. రిలీజియన్ రాగానే ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ ఇక్కడ అయ్యప్ప గుడిలో జరగకుండా ఇది శబరిమల జరిగింది ఇంకోటి. కానీ రామ మందిర్కి వచ్చినప్పుడు కొంచెం సెంటిమెంట్లు ఎక్కువ ఉంది మా దగ్గర. ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసి తీసుకొచ్చి 100 సంవత్సరాలు సార్, 100 సంవత్సరాలు. సో అట్లాంటి ప్లేస్లో ఇది ఎందుకు జరిగింది, అదొక ప్రశ్న అందరు అడుగుతున్నారు. దీన్ని చూడాల్సింది ఎవరు రెస్పాన్సిబిలిటీ? ట్రస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే దాంట్లో గవర్నమెంట్ చేపెట్టారనుకోండి, అప్పుడు వీళ్ళందరూ కలిసి ఏడుస్తారు. ఇదే ఎవరోడు కంప్లైంట్ చేస్తున్నాడో, అఖిలేష్ యాదవ్ కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ అందరూ వచ్చి ఏడుస్తారు. అరే గవర్నమెంట్ చూడండి వచ్చి వాళ్ళు మనుషులు పెట్టుకున్నారు, వాడు రిలేటివ్స్ని పెట్టుకున్నాడు, గవర్నమెంట్ ఇంటర్ఫీర్ చేస్తున్నారు, కాంట్రాక్ట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి ట్రస్ట్కి ఇచ్చేస్తారు. ట్రస్ట్ చూసుకోవాలి. ఆ ట్రస్ట్ పోయింది, ట్రస్ట్ మీద ట్రస్ట్ పోయింది, అంతే. అదే జరిగింది. కానీ అట్లీస్ట్ ఇక్కడే 2 సంవత్సరాలు జరిగింది కదా అని ఒక పెద్ద రిలీఫ్ ఉంది. ఇది 10 సంవత్సరాల తర్వాత తెలిసిపోతే మళ్ళీ అప్పుడు దాకా ఏ స్థాయిలో జరిగింది ఉన్నోడు కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా ఉన్నాడు, దాని వాల్యూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అట్లీస్ట్ నౌ సెట్ అ ప్రాసెస్, ఒక ప్రాసెస్ పెట్టండి, ఆడిట్ పెట్టండి, డబ్బులు కౌంట్ చేసేది, బెస్ట్ టెంపుల్స్, బెస్ట్ ప్రొసీజర్స్ ఫాలో చేయండి. మనం తిరుమలని ఇంత చెప్తున్నా, తిరుమల గురించి ఇంత చెప్తున్నా, అక్కడ కూడా బ్రేక్ దర్శన్కి బ్లాక్ టికెట్లు అన్నీ జరిగినాయి. లాస్ట్ గవర్నమెంట్ టైంలో కూడా చాలా మటుకు జరిగినాయి ఇదంతా. ఓకే, శీఘ్ర దర్శనం దానికి సపరేట్ టికెట్లు, అంతా టికెట్. దాంట్లో ఎంప్లాయీస్ చాలామంది ఇన్వాల్వ్ ఉన్నారు. ఈవెన్ గెస్ట్ హౌస్ మన రూమ్స్ ఇవ్వడానికి అది కూడా స్కాండల్ ఉండే అక్కడ కూడా. కానీ అన్నీ కరెక్ట్ చేసుకున్నారు, అక్కడెక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ పోయారు. సో మీరు బెస్ట్ చూడండి, బెస్ట్ ప్రొసీజర్స్ ఎక్కడ ఫాలో చేస్తున్నారు.
లీస్ట్ కాంట్రవర్సీ ఉన్న టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. పద్మనాభ స్వామి గుడి చూసుకోండి, అది నడిపిస్తుంది ఎవరు? రాయల్ ఫ్యామిలీ, ట్రావెంకోర్ వాళ్ళు. అక్కడ మీరేమైనా ఇవాళ దాకా పద్మనాభ స్వామి దగ్గర ఉన్న డబ్బులు భారతదేశంలో ఏ గుడి దగ్గర లేదు. అన్ని గుళ్ళు గడుపుకుంటూ కూడా రాదు. ఇన్ఫ్యాక్ట్ వాటికన్ దగ్గర కూడా అంత డబ్బులు లేదంట. వాళ్ళ వాల్ట్ల కింద పెట్టి మీరు వినుంటారు. ఆ డబ్బులు ఇప్పుడు దాకా కౌంట్ కూడా చేయలేదు. ఒకటే నాగబంధం వేసి ఉంటుంది. ఒక సెల్లార్ ఓపెన్ చేసి కౌంట్ చేయగానే సుప్రీంకోర్టు కమిటీ వాళ్ళు అన్నారంటే ఇది కోట్లు 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 విలువ ఉన్నాయి ఇదంతా, దాని అసలు కౌంట్ కూడా చేయలేమని. అట్లా ఇంకా 7 ఉన్నాయి, దాన్ని ముట్టలేదు ఇప్పుడు దాకా. ఈ ట్రావెంకోర్ డైనాసిటీ వాళ్ళు కొట్టచ్చు కదా, డబ్బులంతా తీసుకెళ్ళొచ్చు కదా, వాళ్ళు తీసుకెళ్ళలేదు. కానీ వాళ్ళు ధర్మకర్తలుగానే ఉన్నారు వాళ్ళు. కరెక్ట్, వాళ్ళకి ఆ బిలీఫ్ ఉంది, బిలీఫ్ సిస్టమ్ ఉంది. ఇది ఇంపార్టెంట్ మాత్రం. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ. సో చూసాం కదా, అయోధ్య రామ మందిరం నుంచి అనంత పద్మనాభ స్వామి ఆలయం దాకా, అంటే ఒక్కొక్క ఆలయంలో ఉండే ఒక్కొక్క విధానం, సంప్రదాయం, ఆచారం, అలాగే ఆలయానికి వచ్చే భక్తులు సమర్పించే విరాళాలు కావచ్చు, కానుకలు కావచ్చు, నగదు నట్రా కావచ్చు, వాటిని వాళ్ళు కాపాడుకునే విధానం. శతాబ్దాల కోరిక అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది, 2 ఏళ్ళైంది. ఈ విరాళాలని గల్లంతు చేసే కార్యక్రమానికి కొందరు పాల్పడటం ఆలయ ప్రతిష్టని అలాగే ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టని మసగబారేలా చేసింది. సరే, ఇప్పటివరకు సిట్టు 8 మందిని అరెస్ట్ చేసింది. 8 మంది ఉన్నారా 20 మంది ఉన్నారా తేలుతుంది, దర్యాప్తు వేగంగానే జరుగుతుంది. బట్ ఇది కేవలం అయోధ్యలోనే ఆగిందా? ఇంతకుముందు ఇన్స్టెన్సెస్ కూడా సురేష్ గారు కోట్ చేశారు, తిరుమలలో కూడా జరిగినాయి లోగడ. కానీ తిరుమలలో ఇప్పుడు ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ సిస్టమ్ ప్రకారం పోతున్నారు. 1 అలా జరుగుతూనే ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు తప్పులు, ఆ పొరపాట్లు ఏమైనా జరిగితే వాటిని అడ్రస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. శబరిమల 1950లో జరిగిన విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్ళ తర్వాత ఎలా మట్టి కొట్టుకుపోయారో చెప్పారు. నెక్స్ట్ ఇంకా 2-3 చోట్ల బిలీవర్స్ చర్చ్ కేరళ, మొత్తం 6,000 కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడ్డ అతను, ఆ పోప్, ఆ చర్చికి సపరేట్ పోప్ ఉంటాడట. ఆ పోప్ యుఎస్లో ఎలా దుర్మరణం పాలయ్యాడు చూసాం. అవసరమా ఇలాంటివి? ధార్మిక సంస్థలు నడుపుకునే వాళ్ళు వాటిని గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా నడుపుతున్నప్పుడు ట్రస్టులు భక్తుల ట్రస్ట్ పొందాలి, విశ్వాసం పొందాలి. అది లేనినాడు ఇంత కష్టపడి శతాబ్దాల పోరాటం, కొన్ని వందల మంది, వేల మంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత కట్టిన ఈ గుళ్ళు, గోపురాలు లేదా మసీదులు కావచ్చు, లేకపోతే చర్చిలు కావచ్చు, వాటి శాంక్టిటీని క్వశ్చన్ చేసే విధంగా జరుగుతున్న ఈ దుర్మార్గానికి ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పడాలి. అది ముందర ఏంటంటే పరివర్తన అనేది భక్తులు సమర్పించిన విరాళాల జోలికి మనం వెళ్ళకూడదనే భావన ట్రస్ట్లో ఉండాలి, ట్రస్టీలో ఉండాలి. సురేష్ గారి సూచన ఏంటంటే ఇప్పుడున్న అయోధ్యలో ప్రస్తుతం ఉన్న ట్రస్ట్ని డిజాల్వ్ చేసి కొత్తగా సమాజంలో లబ్ధ ప్రతిష్ఠులైన ఫిలాంథ్రపిస్టులని అందులో సభ్యులుగా చేర్చి, ట్రావెన్కోర్ రాజావారి సంస్థానం గురించి చెప్తున్నారు, వాళ్ళు కాపాడలేదా? లెక్క పెట్టడానికి వీల్లేనంత సంపద ఉంది అనంత పద్మనాభ స్వామికి. ₹1 బయటికి పోతుందా? కింద నేలమాళిగల్లో ఉంది, 7 నేలమాళిగల్లో. ప్రజల భక్తుల విశ్వాసం, నాగబంధం వేసి ఉంచారు, అటు వెళ్తే అటు ఖచ్చితంగా సర్పాలు కాటేస్తాయని. అలాంటి సందర్భాలు ఇంతకుముందు జరిగి ఉండొచ్చు కాక, అవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. ఒక నమ్మకంతో నిర్మితమైన ఆలయమో, చర్చో, మసీదో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులకు ఎంత ఉందో దానికి ఆ ట్రస్ట్కి అప్పచెప్పినప్పుడు ట్రస్ట్ మీద కూడా అంతే ఉంది. ఆ ట్రస్ట్ పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళదే.